మిత్రులారా, ఢిల్లీకి కప్పం గట్టాలన్నా, మోదీకి నజరాన పంపాలన్నా హైదరాబాద్ లో హైడ్రా నడవాల్సిందే. పేదలను బెదిరించాల్సిందే, పెద్దల దగ్గర 1000 కోట్లు గుంజాల్సిందే. మిత్రులారా, పేదవాళ్ళ ఇల్లు కూల్చే మానవీయ కోణం లేని మృగాలను నా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం 9 తల విసర్పం అన్నది అనాల్సిందే. అందుకేనేమో మోదీ ఆర్ఆర్ ట్యాక్స్ అని. మిత్రులారా, నేను ఎందుకు చెప్తున్నానో మీ ముందుకు తీసుకొస్తా. ఒక అధికారిగా ఉండి ఎట్లా లంగ పనులు చేస్తున్నా కూడా చూపిస్తా. అంతకన్నా ముందు ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు వినిపిస్తా, వినండి. పేదోళ్ళ ఎట్లా సుధాకర్ రెడ్డి అని టీఆర్ఎస్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ కేసీఆర్ గారు వస్తే విమానంలో పూల వర్షం కురిపించాడు. 10 ఎకరాలు బతుకమ్మకుంటాను ఖర్చు పెట్టి అమ్ముకున్న తర్వాత పూల వర్షం ఏంది, కనక వర్షమే కురిపించవచ్చు. కేసీఆర్ కబ్జా అండ్ 10 ఎకరాలు ఏంది? కబ్జా ఏంది? 10 ఎకరాలు ఏంది? అసలు ఈ కథ ఏంది? ఇప్పుడు యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారు ఆ సీఎం హోదాలో ఉన్నది ఇంకా ఆయనకు ఫీలింగ్ రాలా. సగం టెన్యూర్ అయిపోయింది. ఇంకా ఆయన పిచ్చిగా అపోజిషన్ లీడర్ కి ఏదో మతి తప్పించి మాట్లాడినట్టు మాట్లాడుతా ఉన్నాడు. ఆయన మాటల్లో చూస్తే కూడా అవునండి, కేసీఆర్ గారిని మేము పూజిస్తాం, ఆయనకు ఎంత చేసినా తక్కువ, దాంట్లో పూల అభిషేకం చేసినా కబ్జా అంటున్నాడు. కబ్జా ఇప్పుడు వారి మాట ప్రకారం కూడా చూస్తున్నాను, ప్రైవేట్ ప్రాపర్టీ, అది ఒరిజినల్ ల్యాండ్. అసలు ప్రైవేట్ ప్రైవేట్ అండి. ఇది నా 1344 ఫస్లీలో కొల్లంపల్లి వెంకటరెడ్డి గారు, పింగళ వెంకటరెడ్డి గారు అమ్మినారు. సేత్వారి, ఇదిగో సేత్వారిలో 563 9 ఎకరాల 9 గుంటలు. రేవంత్ రెడ్డి 10 ఎకరాలు అంటాడు కదా. ఇక ఏమో ఇది ఇస్తాడేమో, ఆయన ఇస్తే ఇక మేము అన్నాడు కదా, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళకు మేము భూములు ఇస్తా అని చెప్పి. ఇక తెలంగాణ కొట్లాడి 9 ఎకరాలు ఉంది. 9 ఎకరాలు 9 గుంటలే. యాక్చువల్లీ గవర్నమెంట్ ఎకరం 37 గుంటలు తీసుకుందా. 9 ఎకరాలు 9 గుంటలు, ఎకరం 34 గుంటలు గవర్నమెంట్ అక్వైర్ చేసింది. అంటే వాస్తవం చెప్తున్నాడా? ఇప్పుడు ప్రజెంట్ లో ఉంది 7 ఎకరాల 15 గుంటలు. 7 ఎకరాలకు 10 ఎకరాలు ఎట్లా చెప్తాడు ఆయన? ఇక ఆయన అంత నాలెడ్జ్ ఉంది. ఆయన కాలు నోటికి వచ్చిందని చెప్తాడు. ఒక పక్కకు అంటాడు కదా, ఒక పక్క కాళేశ్వరానికి 1,00,000 కోట్లు తినేసిర్రు అని చెప్పి. అదే అలవాటు నా మీద రైట్. సేత్వార్లో గది పరిస్థితి. ఇది పట్టా భూమి దాంట్లో వచ్చింది. దీని నుండి పట్టా ఇది 1344 ఫస్ట్ రిజిస్టర్డ్ సేల్ కొల్లంపల్లి వెంకటరెడ్డి గారు, పింగళ వెంకటరెడ్డి గారు ఆ సబ్జెక్ట్ ల్యాండ్ అమ్మింది. దాంట్లో మ్యాప్ కూడా ఇదే. దాంట్లో ఈసీ లేటెస్ట్ కోర్టులో సబ్మిట్ చేసేందుకు ఈసీ తీసుకున్నాము. దాంట్లో అప్పటిదాకా కూడా అది ఎక్కడ లిటిగేషన్స్ లేవు. దాంట్లో మ్యాప్ కూడా అప్పట్లో రిజిస్టర్డ్ సేల్ డీడ్ లో కూడా ఇదే మ్యాప్ ఉంది. ఇదే మ్యాప్ ఇప్పుడు నా పర్వీలో నా పొజిషన్ ఉంది. ఇదే ల్యాండ్ నాకు అమ్మింది 1344 ఫస్ట్లీ. పింగళ వెంకటరామరెడ్డి అక్కడ పుల్లంపల్లి వెంకటరెడ్డి గారి దగ్గర కొన్నాక సయ్యద్ అజీజ్ గారికి మొత్తం 300 ఎకరాలు 299 ఎకరాలు అమ్మినారు. దాంట్లో టోటల్ ల్యాండ్ లో నా ఎన్నో సర్వే నెంబర్స్ అన్ని కలిపి దాంట్లో నాకు 9 ఎకరాలు 9 గుంటలు సయ్యద్ ఆజం గారి తండ్రి సయ్యద్ అజీజ్ గారికి పింగళ వెంకటరామరెడ్డి గారు 1352 ఫస్ట్లో 55 ఫస్ట్లో అమ్మినారు అన్నమాట. తర్వాత వారు చనిపోయినాక ఆస్తంతా వాళ్ళ ఇల్లాస్కి వచ్చింది కనుక సయ్యద్ ఆజం గారు పెద్ద కొడుకు ఉండే కనుక అందరి తరఫున నాకు జీపీఏ ఉండింది. అది జీపీఏ నాకు నా సబ్జెక్ట్ ల్యాండ్ ను ఎన్బిఆర్ లో మాకు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అయినా 1986 లో నాకు. ఎన్బిఆర్ అంటే ఈ అధికారి అప్పటికి ఆఫీసర్ కూడా కాలే. రేవంత్ రెడ్డి రాజకీయ ఓనమాలు కూడా నేర్చుకోలే. కేసీఆర్ కి అసలు కేసీఆర్ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ లేకుండింది. అది అసలు నా పార్టీకి సంబంధమే లేదు. మరి పార్టీ సంబంధం అంటుంది అదే వచ్చింది కదా. ఇప్పుడు ఆయన మాటలు నమ్ముకుంటూ పోతే జనాలు పిచ్చోలేదు. ఇప్పుడు 1986లో మీ పేరు మీదకి అయింది. అప్పుడు రేవంత్ రెడ్డి రాజకీయ ఓనమాలు తెలివి. ఈ రంగనాథ్కి కనీసం అధికార విధాన నమ్మకం కూడా ఆయన ఉన్నదో లేదు అప్పుడు లేదు. మరి అసలు కేసీఆర్ కూడా 2000 కోట్ల పార్టీ పెట్టలే అంటే ఆయన లెక్కలు అట్లుంటాయి. ఇప్పుడు ఆయన అంటాడు కదా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దేనికి వేస్ట్ ఆఫ్ మనీ అని. అందుకే ఈయన పెద్ద ఇంజనీర్ ఆయన లెక్కలు బాగా తెలిసాయి. ఆయనకి ఎన్బిఆర్ అంటే 2014తో సమానం. మా ప్రభుత్వం ఎన్బిఆర్ అంటే 2014తో సమానము. 2014 అంటే అది ఎంతో ఫ్యూచరిస్టిక్ ఉండొచ్చు. నిజంగానే కేసీఆర్ మీకు ఏమైనా చేసి ఉంటే చేస్తే 2015లో వేయాలి. ఎగ్జాక్ట్లీ 2016లో వేయాలి. ఎగ్జాక్ట్లీ కేసీఆర్ రాకముందు, కేసీఆర్ పార్టీ పెట్టక ముందు, కేసీఆర్ టీఆర్ఎస్ టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీనికి రేవంత్ రెడ్డి కేసీఆర్ కు పొందడం పెట్టడం ఏంటి? ఇప్పుడు ఆయన నోటికి చెప్తున్నారు కదా, నోటికి అద్దులే. ఆయన అబద్ధాల గురించి మాట్లాడుతూ పోతూ ఉంటే మన జీవితకాలం కూడా సరిపోదు. ఆయన నోరు తెలిస్తే అబద్ధాలనే. ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇట్స్ ప్రైవేట్ ల్యాండ్.
ఈ ప్రైవేట్ ల్యాండ్ ప్రైవేట్ ట్రాన్సాక్షన్స్ ఉంది. నాది పొజిషన్ నాకు ఆల్రెడీ అఫీషియల్ ఇచ్చినాడు. అఫీషియల్ ఆల్రెడీ గవర్నమెంట్ కి ఇంటిమేట్ చేసినాడు సయ్యద్ హసన్ గారు. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కూడా ఇంటిమేట్ చేసినాడు. మాది ఏంటంటే అది చనిపోయినాక ఇన్లాస్మెంట్ నాకు సేల్ డీడ్ ట్రాన్స్ఫర్ కావాలి కనుక కోర్టులో ఇష్టం, కోర్టు నుండి ప్రాసెస్ ఉంది, డ్యూ ప్రాసెస్. ఇది మీ పర్సనల్ అది ఏమన్నా నా పర్సనల్, గవర్నమెంట్ సంబంధమే లేదు. సర్లీ ఈయన పైగా రంగనాథ్ ఏదో కుంటా అంటుండు. రంగనాథ్ చేసిన ఘనకార్యం వస్తుంది తీయండి. ఆయన కోర్టుకు ఏ విధంగా ఫస్ట్ చూపించింది అసలు, కోర్టు కొట్టించింది తీయండి అని. ఫస్ట్ దాంట్లో కోర్టులో ఇది ఈ మ్యాప్ పెట్టినాడండి. ఇది కోర్టుకు సబ్మిట్ చేసిన ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ విలేజ్ మ్యాప్ అని పెట్టినాడు. దాంట్లో చేయితోటి ఇది నా 563/1, ఇది నా 563/1. ఇక్కడ కుంటా రాసింది, ఇక్కడ కుంటా చేతితో రాసింది. ఒరిజినల్ విలేజ్ మ్యాప్, ఒరిజినల్ విలేజ్ మ్యాప్ తీయండి. ఇది ఒరిజినల్ విలేజ్ మ్యాప్. ఇది రంగనాథ్ గారు రేవంత్ రెడ్డి ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తే రంగనాథ్ కోర్టును పిచ్చోని చేస్తారు. కోర్టులను పిచ్చోళ్ళని చేస్తూ ఇదో దీని మీద కూడా కేసు వేయచ్చు. ఆల్రెడీ వన్ ఆఫ్ ది డిస్ప్యూటెడ్. చూడండి, రంగనాథ్ గారు కోర్టుకు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ లో కుంటా అని పెన్నుతో రాస్తారు. ఇదో ఇది ఒరిజినల్ మ్యాప్. మరి ఏడుంది ఆయన జిరాక్స్ తీసిన దానిలో ఏడకుంటున్నది. మరి ఇప్పుడు ఇది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మా సబ్జెక్ట్ ల్యాండ్ ఇది మా సబ్జెక్ట్ 563 అనేది ఈ ల్యాండ్. ఇక్కడ ఎక్కడ ఉంది అనుకుంటా, కుంటా రాసే లేదు. ఆయనకు రాసే అధికారం ఎవరు ఇచ్చినారు? ఇంకోటి ఏంటంటే మోస్ట్ కంటెస్టెడ్ ఇష్యూ ఏంటంటే ఆయన ఇచ్చి సర్టిఫైడ్ కాపీ కాదు, అటెస్టెడ్ కాపీ ఇచ్చినాడు. అది ఆఫ్ కోర్స్ కోర్ట్ కన్సిడరేషన్ లో కూడా తీసుకోవాలి. అది నిజంగా కుంటా ఇది ఉంటే ఇక్కడ నాగమే కుంటా ఉంది, ఇక్కడ నాగమే కుంటా ఉంది. కోర్టు అబ్జర్వ్ కూడా చేసింది. అది బతుకమ్ముకుంటా అంటే బతుకమ్ముకుంటా రాసేయండి. సరే, ఇది మ్యాప్ కూడా మనం పక్కన పెడితే కుంటా అన్నా చెరువు అన్నా డిసైడ్ చేయాల్సిన వాళ్ళు ఎవరు? రెవెన్యూ వాళ్ళు కదా. అది కుంటా అయినా చెరువు అయినా చేస్తే ఇరిగేషన్ వాళ్ళు చేయాలి, లేదంటే రెవెన్యూ వాళ్ళు చేయాలి. ఎంటైర్ ఎగ్జిక్యూటివ్ వీళ్ళంతా ఎగ్జిక్యూటివ్ అథారిటీస్. ఈ ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ అందరూ జ్యుడిషియరీ సుప్రీం కోర్టు కిందకి వస్తారు. సుప్రీం కోర్టు ఈ సివిల్ మ్యాటర్స్ అనేది జ్యుడిషియరీ మ్యాటర్. ఎక్కడ కూడా ఏ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, ఎనీ బ్యూరోక్రాట్ షుడ్ నాట్ డిసైడ్ అపాన్ ది సివిల్ మ్యాటర్. సివిల్ మ్యాటర్ జ్యుడిషియరీ ఉంది. హౌ కెన్ దే డిఫైన్ ఇల్లీగల్ ఎంక్రోచెస్? ప్లస్ పెద్ద ఐరనీ ఏంటంటే కోర్టు మొట్టికాయలు వేసింది. మన కోర్టు వేరేకి 1-2-65 కంటెంప్ట్ కేసులు వారి పైన ఉన్నాయి. శ్రీధర్ బాబు అంటాడు 500 అయినా పర్వాలేదని. 500 అంటే వాళ్ళు ఒక పక్కకు సీఎం గారు ఓతు తీసుకుంటూ, ప్రతి ఒక్క మినిస్టర్ ఓతు తీసుకుంటూ నేను కాన్స్టిట్యూషన్ ని నేను కాపాడుతానని ఓతు తీసుకుంటారు. మీరు ఒక ఆర్డినరీ అపోజిషన్ పొలిటిషియన్ లీడర్ అంటుండంటే అది వేరే విషయం. మీరు ఇది ఓతు తీసుకున్నప్పుడు కాన్స్టిట్యూషన్ అగేన్స్ట్ గా ఆర్టికల్ 50 ఏమంటదండి చెప్పండి శ్రీధర్ బాబు గారు. మీరు పెద్ద ఎడ్యుకేటెడ్ అన్నప్పుడు, మన రేవంత్ రెడ్డి గారు సీఎం గా ఇంజనీర్స్ ని చిన్న చూపు చూసినప్పుడు, మీరు పెద్ద అంత తెలివిమంతులు అన్నప్పుడు అసలు ఆర్టికల్ 50 ఏం చెప్తుందో చెప్పండి. ఆర్టికల్ 50 క్లియర్ గా చెప్తుంది జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఎప్పుడు డిఫరెంట్ ఉండాలా. జ్యుడిషియరీ దాంట్లోకి ఎగ్జిక్యూటివ్ అథారిటీ కెనాట్ ఇంటర్ఫియర్. సివిల్ మ్యాటర్ జ్యుడిషియరీ కిందికి వస్తుంది. దే కెనాట్ కామెంట్. వెన్ దే కెనాట్ కామెంట్ అన్నప్పుడు సీఎం గా మీరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా రంగనాథ్ నేను ఇల్లీగల్ కబ్జాదారుని ఎట్లా అంటారండి? కోర్టు పరిధిలో ఉంటది. ఇది రంగనాథ్ గారు వీడియో చూస్తారు నాకు తెలుసు. రంగనాథ్ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఇది మీరు పంపించిన కాగితమేనా, ఇది మీ కాగితమేనా, కోర్టులో ఇచ్చింది. ఇక్కడ కుంటా అని రాసిర్రు. కుంటా అని ఎక్కడి నుంచి వచ్చింది? మీరు రాసిర్రా, మీ పిల్లలతో రాపించిర్రా, ఎవరు రాసిర్రు? కుంటా అని ఎందుకు రాశారు? ఇది విలేజ్ మ్యాప్ కింద మీరు కుంటా అని చూపిస్తారు. ఎందుకు కుంటా అని రాశారు, ఎట్లా కుంటా అని రాశారు, కోర్టులని మీరు ఎట్లా తప్పుదారి పట్టిస్తారు? దీనికి సమాధానం చెప్పాలి ఫస్ట్. ఇది చెరిపేస్తే చెరిగేది కాదు. ఇక్కడ ఒరిజినల్ మ్యాప్ ఉంటది, విలేజ్ మ్యాప్ లో లేని కుంటాను నువ్వు ఎట్లా కుంట తెస్తావు అన్న? బతుకమ్మ చెరువు కుంటా అని పేరు ఎట్లా వచ్చింది అసలు? చాలా మంది తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా చెప్తానండి, దాని స్టోరీ కూడా చెప్తాను. యాక్చువల్లీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం నోటిఫికేషన్ వచ్చినాక కూడా ఫోర్స్ ఆఫ్ లా చేయకూడదు, గెజెట్ పబ్లికేషన్ వచ్చినాకనే చేయాలా. మీరు అబ్జర్వ్ చేస్తే 70 మీద గెజెట్ పబ్లికేషన్ ఇచ్చినారు. గవర్నమెంట్ గెజెట్ ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు, పక్క ల్యాండ్ చేస్తున్నారు ఇచ్చినారు. నా 563/1 డ్రై ల్యాండ్ క్లియర్ గా మెన్షన్ చేసినారు. అండ్ ఓనర్స్ సయ్యద్ అంటే ప్రైవేట్ పీపులే ఉన్నారు. ఇక్కడ గవర్నమెంట్ లేదే. అదే నా పక్క ల్యాండ్ లో 560, 564 లో
వెల్స్ అని రాసినారు. అక్కడ నాకు కూడా అక్కడ నా కుంట ఉంటే అక్కడ కుంట రాసేవాళ్ళు కదా, డ్రై ల్యాండ్ రాసేవాళ్ళు కాదు కదా, ఇది ఒకటి అబ్జర్వ్ చేయాలి. బతుకమ్మ కుంట అనేవాళ్ళు ఏదో ఇటుక బట్టి అక్కడ ఏంటంటే యాక్చువల్లీ అదంతా వ్యవసాయం భూములు ఉండిందండి. దీని కాలం అంతా నాగమే కుంట నుండి వచ్చేది, ఏదైతే విలేజ్ పైన ఉంటే అది కూడా చూపించారు చూడండి. ఇప్పుడు నాగమే కుంటలు మొత్తం ఆక్యుపైడ్ అయిపోయినాయి, స్లమ్ ఏరియాస్ వచ్చినాయి. అయితే కుంట ఉందో అది ఆక్యుపైడ్ అయిపోయింది, ఆ నుండి వచ్చేది. ఆ తర్వాత ఏమైపోయింది, ఇక్కడ అంతా బట్టీలు కూడా పెట్టేవారు. అది ఏమైందంటే ఈయనకు ఆ సయాజం ఆజం గారికి ఒక 300 ఎకరాల్లో ఈ 25 ఎకరాలు అనేది 1976 లో ల్యాండ్ యుఎల్సి కింద డిక్లేర్ కూడా చేసినారు. ఆ డిక్లరేషన్ కూడా ఆల్రెడీ ఉన్నది. డిక్లేర్ చేసినాక ల్యాండ్ అక్విజిషన్ కింద కూడా అక్వైర్ అయినారు. సబ్సిడీస్ అయిపోయింది. అప్పుడు ఈయన కోర్టుకు వెళ్ళినారు, అది యుఎల్సి కింద తీసుకోవద్దని. అట్లా 99 వరకు సబ్సిడీ ఉండేసరికి అక్కడ డెవలప్ చేయలేకపోయినా. నాకు 86లో మాకు అమ్మినారు. మేము సేల్ చేయడం యుఎల్సి క్లియరెన్స్ వచ్చినాక సేల్ చేయడం ఒక కండిషన్ ఉండింది. అయితే కోర్టులలో ఉండింది అని చెప్పి దాన్ని మేము కంపౌండ్ వాళ్ళు కట్టకుండా అంతే అట్లనే ఉంది. అటు ఉండేసరికి గుంతలా ఉన్నప్పుడు వర్షం నీళ్ళు పడ్డప్పుడు ఎట్లయితే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము లేన్లలో బతుకమ్మ పండుగప్పుడు ట్యాంకులు కట్టే వాళ్ళము, ఇక నీళ్ళు కాకుండా కంపౌండ్ వాళ్ళు లేదని చెప్పి జనాలు అటు వచ్చినప్పుడల్లా బతుకమ్మలు ఎద్దురు బతుకమ్మ కుంటాను ఒక వాడుకనామంగా వాడుకున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ బతుకమ్మ కుంట అనేది లేఅవుట్ 2016లో జిహెచ్ఎంసీ లేఅవుట్ తయారు చేసింది, పేరు పెట్టింది. అది పేరు కానీ ఆడ కుంట అనేది అక్కడ లేనే లేదనమాట. ఆ కుంటలో నీళ్ళు వచ్చినాయి కానీ అసలు కుంటకు ముందు ఏదో కాలువ తీసినట్టు. అసలు ఏమైందంటే ఇది 2002 వరకు మేము గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం యుఎల్సి నోటిఫికేషన్ ఇస్తామని వెయిట్ చేసినాము. సో 10/5 ఒకటి 2002లో మాకు 10/5 ఒకటి ఇష్యూ చేస్తారు. ఆ 10/5 లో నా ల్యాండ్ ని ఎక్సెస్ కింద డిక్లేర్ చేయలేదు అనమాట. అప్పుడు ఏం చేసినాను, ఈయన ఆల్రెడీ నాకు ఫిజికల్ పొజిషన్ ఇచ్చేసినారు సైరాజం గారు, ఇంకా ప్రొటెక్ట్ చేయమని. యుఎల్సి క్లియరెన్స్ మాకు కావాలా, అది కోర్టులో వేరే కేసులో నడుస్తా ఉంది, క్లియరెన్స్ రావట్లేదు. సో మేము పక్కకు ఎంకరేజ్మెంట్స్ అవుతున్నాయి అని చెప్పి నాకు ఇచ్చేస్తాం. ఫిల్లింగ్ చేసినప్పుడు భూమి కంటే నా కట్ట కంటే వ్యవసాయ భూమి నాకు కిందికి ఉండింది. నేను రెసిడెన్షియల్ డెవలప్ చేస్తున్నాను కనుక రోడ్ కంటే 3 ఫీట్ ఎక్కించి నేను లెవెల్ చేసి ఫెన్సింగ్ చేసినప్పుడు ఏమైందంటే ఈ లోపల పక్కకు అక్వైర్ ల్యాండ్ ని కూడా గవర్నమెంట్ 2002 నుండి డెవలప్ చేయడం స్టార్ట్ చేసి ఆ 2002లో డెవలప్ చేస్తూ వాళ్ళు ఉన్న ల్యాండ్ లో కాలువ కట్టుకున్నారు. నా ల్యాండ్కి వచ్చేసరికి నేను రిక్వెస్ట్ చేసిన 2003లో ఎప్పుడైతే లెవెల్ చేసినాను, మీరు కొద్దిగా టెంపరీగా ఇక్కడ కాలువ కడితే నీళ్ళు అక్కడ పైన, ఎందుకంటే ఉంటుంది కాలువ ఒక 2 మీటర్లు పై ఒక వీటితో ఒక 100 ఫీట్ ఉంది. ఇప్పుడు అది అనిపించలేదు కదా. అది ఏం చేసిందంటే మొన్న రంగనాథ్ 2024లో హౌస్ అరెస్ట్ చేసి ఎప్పుడైతే 13 తారీఖు నవంబర్ 2024లో నన్ను హౌస్ అరెస్ట్ చేసి ఎంటర్ అయ్యిండో, తర్వాత మన కోర్ట్ స్టే ఆర్డర్ ఉన్నా కానీ మార్చ్ లో ఏం చేసినాడు అంటే 2025 మార్చ్ లో ఆ భూమి తవ్వడం స్టార్ట్ చేసినాడు. ఈ కాలం కూడా మీరు గడిచిన ఫస్ట్ ఇది తవ్వి వాటర్ వెళ్ళలే ఆయన తవ్విండు. ఆయన ఒక 3 మీటర్లు తవ్విండు, 2 మీటర్లు అయితే వెళ్ళలేదు. కింద ఏం చేసిండు, కింద నుండి పైపులు పోతుండే, ఆ పైపులు తీసేసి ఆ ఫోటోస్ కూడా మేము కోర్టు పెట్టినాం. పైపులు తీసేస్తే ఆ పైపులు నీళ్ళని తీసుకొచ్చి తర్వాత ఏం చేసి ఇంకా కూడా సరిపోతలేవు. ఏం చేసి ఇంకైతే నేను కాలువ కట్టాను, అయితే పైన నీళ్ళు పోతాయి డ్రైనేజ్ నీళ్ళకిన, అది తీసేసి ఆ నీళ్ళని లోపల తీసుకొచ్చి ఆయనగా నిడతలేకుంటే నీళ్లు చూపించాలి. ఆయన నిడతలే దాన్ని 2 బోర్లు వేసి దీంట్లోనే చెరువుల బోర్లు వేసి అదే కదా ప్రతి అదే కోర్టు కూడా సర్ప్రైజ్. ఇన్ని దొంగతనం చేసుకుంటా, ఇంత ఫ్రాడ్ పని చేసుకుంటా రంగనాథ్. ఇవాళ శుద్ధపూస తిరిగా ఇవాళ చూసినాను అని సోషల్ మీడియాలో అందరూ అనుకుంటున్నాడు బెగ్గింగ్ వ్యూస్ కోసం బెగ్గింగ్ యూట్యూబర్ బెగ్గింగ్ ఏం చూసినా వీడియో వేసి ఫార్వర్డ్ చేయడం, అది కూడా పర్సనల్ కోసం, హైడ్రా కోసం కాదు. మన హైకోర్టు అక్షింతలు ఇచ్చింది. ఇది అనేది ఒక ఇన్స్టిట్యూషన్ ఉండాలా, ఇండివిజువల్ కాదు, ఇన్స్టిట్యూషన్ ఉండాలని. నువ్వు ఇప్పటికీ ఇండివిజువల్ గా డెవలప్ చేసుకుంటున్నావు. అరే నిన్న నేను హైడ్రా వాళ్ళ ఫేస్బుక్ లో నేను అనలైజ్ అయినా 40-50 మంది లేరు, వాళ్ళు ఏం మాట్లాడాలో తెలుస్తలేదు. ఫస్ట్ ఒక 5-6 చెప్పినట్టు ఆ 5-6 అరుస్తున్నారు. బయట వాళ్ళు సాయంత్రం పూట డబ్బులు ఇస్తానరా, మరి లేకపోతే ఈ హైడ్రాలో పనిచేసిన వాళ్ళ రిలేటివ్స్ అని తెలియదు కానీ 40-50 మందిని తీసుకొచ్చి డ్రామా ఆడుతారు అని పెట్టి చౌరస్తా కదా. నాకు అదే అర్థం కాల. ప్రజలకు నువ్వు వర్షం నువ్వు పడేటప్పుడు మళ్ళీ కూడా రోడ్లన్నీ మునిగిపోయినాయి. నువ్వు చేసింది కొత్తగా ఏమున్నది ఆయన కూడా అంటే నువ్వు ఒక్కడే ఐపీఎస్ ఆఫీసర్లా అంటే మిగతా ఒక ఆఫీసర్లు ఎవరు లేరు. హైకోర్టు మిమ్మల్ని తీసేసి ఇంకో ఆఫీసర్ హైడ్రాలో అయితే తీయమని చెప్పలేదు. ఉండే ఆర్గనైజేషన్ ఉండాలి, మేము కూడా ఎవరో అంటాం. ఏదో సరిగా నడవాలి, లాఫుల్లీ నడవాలి. దానికి హైకోర్టు ఈయన చేస్తలేడు. 60 పైన కంటెంప్ట్ ఉన్నాయి కనుక అని పక్కన పెట్టండి, ఇంకోటైనా పెట్టండి అన్నారంటే ఇంకో ఎలిజిబుల్ లేరు కాదా. ఇక్కడ రంగనాథ్ వెళ్ళిపోతే పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి హైదరాబాద్ లో, డెవలప్మెంట్
ల్యాండ్ తీసుకొని పెద్ద పెద్ద 60-70 అంతస్తుల బిల్డింగ్లు కట్టి జాగాలు అంటారు కదా, లేక్ వ్యూస్ మీద ఇష్టపడతారు కదా. ఈ రంగనాథ్ పోతే వాళ్ళు భయపడరు. వాళ్ళ పర్సంటేజ్ ఢిల్లీ దాకా పోవు కదా. అవును, కరెక్ట్. ఇన్నా నేను కూడా ఇన్ని మాట రంగనాథ్ గారు ఉంటేనే ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళని భయపెట్టేయడం. రంగనాథ్ ఉంటే హైదరాబాద్ లో ఏదో జరుగుతుందని ఇక్కడ మేము జాగాలు కొనొద్దు, ఈ జాగాలు పెట్టుబడి ఆంధ్ర పట్టుకుపోవడం, హైదరాబాద్ లో మేజర్ గా ఆంధ్ర. ఇక్కడ ఇంకా మీరు అన్నట్టు వెనకాల గేమ్ ఆడేదంతా అమరావతి డెవలప్మెంట్. గవర్నమెంట్ 18 ఎకరాలు 27 ఎకరాలు నాది ఇచ్చిపెట్టి 18 ఎకరాలు అక్వైర్ చేసినారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తూ అడ్కో స్కీమ్ కింద, హౌసింగ్ స్కీమ్ కింద అక్వైర్ చేసిన. అప్పుడు హనుమంతరావు గారు రాజ్యసభ మెంబర్. అప్పుడు ఏం చేసినారు, మీరు గవర్నమెంట్ రెవెన్యూ కలెక్టరేట్ జిహెచ్ఎంసీకి ఇస్తూ 40% ఓపెన్ పెట్టమన్నారు. ఓపెన్ పెట్టమని వాళ్ళకి ఇస్తే వీరు ఎంపీగా ఉండి కిషోర్ గారని బార్బర్ వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీ ఉండే, అది ముందు పెట్టుకొని మొత్తం పంపడేసిన. టౌన్ ప్లానింగ్ లో 40% కామన్ ఏరియా కింద పెట్టకుండా ఆ 40% నా ల్యాండ్ లో, నా అక్వైర్ ల్యాండ్ లో 40% ఇయర్ మార్క్ చేసి, పార్క్ అని ఇయర్ మార్క్ చేసి ఇది మొత్తం అమ్ముకున్నారు. ఎవరికి? ఈడబ్ల్యూసీకి ఎవరికి అమ్ముకోలే. అంత రాయలసీమ వాళ్ళు వీళ్ళు మంచి గున్నోళ్ళకి అమ్ముకున్నాడు. అది ఎక్కడ నేను లేవనెత్తాను, మా ప్రభుత్వం రాగానే లేవనెత్తే కలెక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చినారు సీఎం గారికి. దానిపైన ఎక్కడ యాక్షన్ తీసుకు, నేను పోనీ పాపం ఆల్రెడీ కొన్నారు కదా, ఇంకో కడుపుని కొట్టాలి, దాంట్లో సైలెంట్ అయిపోయాను. ఎప్పుడైతే కబ్జా ఆయన వచ్చినాక అది ఎప్పుడైనా పైకి వస్తుందని చెప్పి ఏది ఇయర్ మార్క్ ఇల్లీగల్ నా దాని అన్అక్వైర్డ్ ల్యాండ్ లో పార్క్ అని చూపించుకున్నాడు. గవర్నమెంట్ రాగానే ఆయన ఎక్కడ బయట పడుతుందని చెప్పి దీని వెంటబడి స్టేటస్ కో కోర్టు ఉన్నాక అది హైదరాబాద్ తోటి రంగనాథ్ ముందు పెట్టుకొని దాని కబ్జా చేసినారు. సార్ రంగనాథ్ గారు మీకు మంచి పని వచ్చింది, రైలబుల్ పని. గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది 40% ఫ్రీ ఉంచమని. మరి చూస్తారా రేవంత్ రెడ్డి కోసం? మీకు రంగనాథ్ గారు మీకు లెటర్ లో మీకు ఇచ్చిన అప్లికేషన్ లెటర్ లో ఎప్పుడైతే నా ల్యాండ్ లకు రాకముందు మీకు రిప్రజెంటేషన్ గవర్నమెంట్ మీకు ఇచ్చినాను, దాంట్లో ఆ విషయం కూడా క్లియర్ గా రాసినాను. లెటర్ ఇచ్చినాను. ఆ దమ్ లేదు ఆయనకి. ప్లస్ ఛాలెంజ్ మీడియా ముందు కూడా ఆయన ఛాలెంజ్. ఆయనకు దమ్ ఎక్కడిది? ఆయనకు దమ్ముంటే సక్లం చెరువులకు పోవాలి. ఎగ్జాక్ట్. ఆయనకు దమ్ముంటే తిరుపతి రెడ్డి వాళ్ళ, రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ వల్ల వెళ్ళాలి. అంతేందుకు పవన్ కళ్యాణ్ సర్టిఫై ఇచ్చారండి. నాకు కుష్కి ల్యాండ్ ఇప్పుడు చూపించాను కదా, ఏం కష్టం అది. కుష్కి ఇస్తే అనేది షికమ్ ల్యాండ్. షికమ్ ల్యాండ్ ఏమో సర్టిఫై చేస్తాడు ఆయన? దాంట్లో బయట ఫెన్సింగ్ పెట్టుకున్నాడు, నీళ్ళు పోతాం లేదంటే. నాకు అర్థం కాలే. పవన్ కళ్యాణ్ కోసం మీడియాకు పోయి రేవంత్ రెడ్డి మెప్పు కోసం, చంద్రబాబు నాయుడు మెప్పు కోసం, పవన్ కళ్యాణ్ మెప్పు కోసం ఛానళ్లలో స్టేట్మెంట్ ఇచ్చాను. పైగా షికం భూమి, అది షికం భూమి. దాన్ని సర్టిఫై చేస్తున్నాను ఈజ్ డన్ రైట్ అని. నాదేమో కుష్కిని మొత్తం లెవెల్ ఉన్న దాన్ని 2013లో మీ సర్వేలో సర్టిఫై చేసి అంత బుష్ ఏరియా అని చెప్పి దానికి వచ్చి తోడుతారు. లావణ్య సంతకం ఏంటి అసలు నాకు అర్థం కాదు. దాని మీద ఏం చేసినారంటే వీళ్ళు ఒక మ్యాప్స్ అప్పుడు 2013లో ప్రిలిమినరీ నోటిఫికేషన్ లో ఒక 2013లో వచ్చి సర్వే చేయించినారు. మాకు నోటీస్ ఇవ్వలే, మా దగ్గర రాలే, ఎవరో ప్రైవేట్ వాళ్ళతోటి సర్వే చేయించినారు. సర్వే చేయించి దాన్ని మొన్న వెబ్సైట్ లో పెట్టినారు వీళ్ళు. ప్రిలిమినరీ నోటిఫికేషన్ అని FTL అని చెప్పేసి మ్యాప్ అని పెట్టినారు. FTL మ్యాప్ FTL బ్లాక్, FTL ఎందుకంటే ఇరిగేషన్ కానీ కాదు అది. ఇప్పుడు FTL ఇవ్వాల్సింది హైడ్రా అవుతుందా? నాకు తెలియదు. ఇరిగేషన్ వాళ్ళు ఇస్తారు. అయ్యో తెలియక అడుగుతున్నా రంగనాథ్ గారు. మీరే ఇరిగేషను, మీరే రెవెన్యూ, మీరే హైడ్రానా? హైడ్రా అంటే 2 అక్షరాలు ఉన్నాయి, 3 అక్షరాలు మీరే వేసుకుంటురా. పైగా ఇక్కడ లావణ్య అనే ఆమె సంతకం పెట్టింది. అసలు లావణ్య అనే ఆమె ఎప్పుడు డ్యూటీ చేసింది? అసలు ఈ సర్వే చేసింది 2013లో. ఇక్కడ లావణ్య 2013లో సర్వే జరిగింది. అప్పుడు తహసీల్దార్ ఎవరు? అసలు తహసీల్దార్ ఎవరున్నారు? సంతకం మాత్రం లావణ్య గారు పెట్టారు. మేడం మీరేనా సంతకం ఇది? ఎప్పుడు పెట్టారు? మీరు ఎప్పుడు డ్యూటీ చేసినప్పుడు పెట్టారు? మొన్న వచ్చి పెట్టిరా? వీళ్ళ ఇంటికి వచ్చి పెట్టించుకున్నారా? లేకపోతే మీరే వేరే దగ్గర డ్యూటీ చేసినప్పుడు కూడా మీరు అక్కడే డ్యూటీ చేసి ఇక్కడికి రాత్రిపూట వచ్చి చెక్ చేసుకొని ఆన్ డ్యూటీ సంతకం పెట్టిరా? లేదంటే మీ ఆత్మ వచ్చి సంతకం పెట్టిందా? నాకు ఇవన్నీ కొంచెం సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయండి. రంగనాథ్ గారు, నేను సుధాకర్ గారికి కాదు పిలిస్తే మీ దగ్గర కూడా వస్తా. వీళ్ళు ఏ మాట అంటున్నానో 9 తరల విషసర్పమని గదే మాటతోటి మీ దగ్గరికి వస్తా. ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో?
రేవంత్ రెడ్డి ఏమో 7 ఎకరాల జాగాను 10 ఎకరాలని ఇస్తాడు. వీళ్ళు ఉన్నదేమో 86ల, వీళ్ళు ఉన్నది 86ల. ఇది కేసీఆర్ ఈయనకి దానదత్తం చేసినట్టు. కానీ అది పరంపర భూమి కూడా కాదు, పట్టభూమి. పట్టభూమి కొని 86లో కొంటే 2013లో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినటువంటి సుధాకర్ రెడ్డికి కేసీఆర్కి లింక్ పెడతాం. దీన్ని కదా బోడిగుండుకు మోకాలు గుండుకు లింక్ పెట్టాడు. అంటే వేరే వాళ్ళని తిడితే, కేసీఆర్ తిడితే, బీఆర్ఎస్ వాళ్ళని తిడితే హైప్ వస్తుంది అనుకుంటే ఈ హైప్ తోటి ఎన్ని రోజులు ప్రభుత్వాన్ని నడిపిస్తారు రేవంత్ రెడ్డి? అసలు ఏం జరుగుతుంది? ఏం అర్థం కావట్లే. 63 సార్లు మొట్టికాయలు వేసుకున్న అధికారేమో హీరోగా హైదరాబాద్ లో ప్రాజెక్ట్ చేసుకుంటుండు. అది కూడా తెలంగాణ ప్రజల చెమట చుక్కలతో వచ్చే జీతాలతో తీసుకున్న ఎంప్లాయీస్ తోటి హైడ్రా పేరుతోటి హైప్ చేయించుకుంటున్నాయని. మీరు ఇచ్చే పైసలతోటో లేకపోతే ఇంకెవరైనా ఇచ్చే పైసలతోటో ర్యాలీ చేయించుకుంటుండు. ఇది ఎక్కడి కర్మ? ఒక అధికారి పని చేయాలి, ఏడిపోయినా పని పోవాలి. నేను ఈయనే పని చేస్తా, నేను ఇట్టనే పని చేస్తా, నేను ఈ విధంగానే ఉంటా, పేదవాళ్ళ ఇల్లు గూలగొడతా, పెద్దోళ్ళను భయపట్టిస్తా, భయపట్టించిన పైసలతోటి సెటిల్మెంట్లు చేయించుకునే ప్రయత్నం చేస్తాము. డైరెక్ట్ గా తెలిసిపోతుంది కదా. ఇట్లా చేస్తామంటే నడవదిక.